ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని లేచి ఆ నామాన్ని కనపరిచే అక్కడ అవకాశం మనకి ఇచ్చినందుని బట్టి ఆయన ఉన్నత నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించండి. వాక్యదానంలో పాలుబక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తల నుంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, స్తోత్రాలు. ఇదిగో యువత సమయంలో మరొకసారి నీ పాద సముఖంలో నిలిచి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి, ధన్యత బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు ఒక్కొక్కరిగా పాలిబాక్సులు అవుతూ ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింత బలపరచు, దీవించండి. శ్రేష్టం నీ మాటలు మరింత లోతుగా అందించే జ్ఞానం నీ దాసుని దయచేయండి. యేసునామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. శాశ్వత ప్రియులారా, చదువుకున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు మరి ప్రవక్త గ్రంథకర్త అయినటువంటి ఇర్మియా రాసినట్లుగా ఈ విలాప వాక్యాలు పుస్తకాన్ని చెప్తూ ఉంటారు. అందులో ఇశ్రాయేలు ప్రజలను కూర్చున్నటువంటి చాలా విలువైన వర్ణన. వారు ఏ విధంగా దేవుని కృపను పొందుకున్నారు, ఏ విధంగా తిరుగుబాటు చేశారు, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏ విధంగా పశ్చాత్తాపడేలా చాలా విషయాలు ఆ విలాప వాక్యాల గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడ ఈరోజు ఈ మాటను బట్టి జాగ్రత్త గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక జీవితంలో ఆయన పొందాడు ఎన్నో శ్రమలు, చాలా భయంకరమైన శ్రమలు పొందుకున్నాడు. ఆ శ్రమలు పొందుకునేటువంటి క్రమంలో బహుశా ఆయన హృదయంలో కొన్ని సందేహాలు వచ్చి ఉండొచ్చు. ఏంటి, నేను తప్పనిసరిగా ఈ శ్రమల గుండా వెళ్ళాల్సిందేనా? నా తండ్రి చిత్తానికి లేక సమస్త విషయములలో నేను విధేయన కాలేదా? అందుకొరకే నాకు ఈ శ్రమలు వచ్చాయా? ఆయన నన్ను పంపించిన దగ్గర నుండి భూమి మీద ఉన్న మనుషులకు నేను మేలు చేశాను తప్ప మరేవి చేయలేదు. కాబట్టి ప్రభువా, నేను ఎందుకు ఈ విధంగా శ్రమ పొందుకోవాలి? ఇలాంటి సంశయాలు వచ్చి ఉండొచ్చు, సందేహాలు వచ్చి ఉండొచ్చు. అయితే వాటన్నిటి గురించి ఆయన ఏమాత్రం కూడా తలంచకుండా ఆయన ఇతరులను కూర్చున్నటువంటి చింత కలిగిన వాడై వారి బాధలను నివారించడం ద్వారా తనపై తాను జాలిపడే స్థితిని జయించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేసే క్రమంలో యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్తున్నాడు, మన అందరూ తెలిసిన విషయమే. ఆ దుమ్ము ధూళితో కూడినటువంటి యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువారి మీద సిలువ మోపబడింది. ఆయన సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు స్త్రీలు అనేకులు అక్కడ చేరి చుట్టూ ఆయనను గురించి దుఃఖముతో ప్రలాపించి ఏడుస్తున్నారట. ఆ సమయంలో ప్రభు చెప్పిన ఒక చక్కటి మాట, నా మీద జాలి పడవద్దు అన్నట్లుగా, మీరు నా కొరకు ఏడవద్దు యెరూషలేము కుమార్తెలారా, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. నా మీద ఏమాత్రం కూడా నువ్వు జాలి పడవద్దు. గమనించాలి, ఉదయకాలం మీ మీద నేను జాలి పడాలి కానీ నా మీద మీరు జాలిపడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆ యొక్క సమాధానం ఉంది. ఆయన ఈ లోకమును విడిచిపెట్టి పరలోకానికి వెళ్తున్నానని, అక్కడ మహిమాన్వితమైనటువంటి దినములు ఆనందించబోతున్నాడని ఎరిగినవాడే ప్రస్తుత శ్రమలను ఏమాత్రం కూడా మనస్సును ఉంచకుండా రాబో కాలంలో వారు పొందబో శ్రమల యందు వారి దృష్టి అంతటిని కూడా అటు నిలిపారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఆ సిలువ వేయబడిన తర్వాత అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, మనందరూ తెలిసిన విషయమే. ఒకడు అపహసించాడు, హేళన చేశాడు. రెండోవాడు ఏం చేశాడు? గద్దించాడు. అయ్యా, అదే శిక్షలో ఉన్నావు, మనం నేరం చేసాం, దానికి మనం పొందుకుంటున్నాం, ఓకే, బట్ కానీ ఆయన ఏ నేరం చేయలేదయ్యా, ఎందుకు నువ్వు దూషిస్తావని. అంటే ఇలాంటి వ్యాఖ్య, ఇలాంటి మాట యేసుక్రీస్తు ప్రభువారిని తన మీద జాలి పడేటట్టు చేయగలిగింది. ఇక్కడ కూడా ఆయన తన దృష్టిని దొంగ యొక్క స్థితి, యొక్క దీన స్థితిపై నిలిపాడు. నిజంగా ఆ దొంగ న్యాయాన్ని బట్టి శిక్ష పొందుకుంటూ ఉన్నాడు. అయినప్పుడు కూడా
చివరి క్షణంలో అతడు ఏం చేశాడంట, తన నిజ స్థితిని తెలుసుకున్నవాడై విజ్ఞాపన చేశాడు. చేసినటువంటి ఆ విన్నపాన్ని బట్టి ప్రభువారు ఆ వ్యక్తిని మన్నించి పరదేశకు వెళ్తున్నాను, నాతో కూడా రా. దేవుని స్తోత్రం చెప్పిన కలలు అంటే ఉదయకాల సమయంలో పిల్లరా, ఒకవేళ కొన్ని శ్రమలు బాధలు వచ్చినప్పుడు వాక్యానుసారమైన జీవితం కలిగినట్టు ప్రతి ఒక్కరు కూడా చేతి పని వారి మీద తమపై తాము ఏమాత్రం కూడా జాలి పడవద్దని దీని యొక్క సందేశం. ఒకవేళ ఆ బాధ కలిగించినా కూడా ఆయన మన మీద జాలి పడతాడనే సందేశాన్ని మనం ఈరోజు గమనించాలి. చూడండి, ఆ సిలువ దగ్గర మరియా అని పేరు గల 3 స్త్రీలు ఉన్నారు. తల్లి అయిన మరియా ఉంది, మగ్దలేని మరియా ఉంది, తర్వాత మరియా యేసుప్రభు పినతలైన మరియా కూడా ఉంది. వారి కన్నులు కన్నీటితో నింపబడిపోయాయి. ప్రభువారు వారిని చూశాడు. ఒకవేళ ఆ కన్నీళ్ళ కొరకు ప్రభువారు ఆలోచించుంటే అవి ఆయనను సానుభూతిలోకి నెట్టివేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఆయన దానికి ఏమాత్రం కూడా ఏం చేయలేదంట, తావివ్వలేదు. తన తల్లి అవసరం గుర్తించాడు, ఆలోచన చేశాడు ఏం చేయాలా. తన శిష్యుని పిలిచి యోహానుకు తల్లిగా ఇచ్చేసాడు. యోహాన్ని తన తల్లికి కుమారుడిగా అప్పగించాడు. అంటే ఆ సిలువ యొద్ద దత్తత కార్యక్రమం జరిగింది. ఆ ప్రేమ అనుభూతి ఆ పెళ్ళుబుకింది అక్కడ. అంటే అక్కడ కూడా ప్రభు తన మీద ఎవ్వరు కూడా జాలి పడకూడదు అనేటువంటి దృశ్యం. అంటే నా తండ్రి తన కుమారుని తిరిగి పొందనున్నారు కాబట్టి, అమ్మ నీవైతే నీ పూర్ణ పోగొట్టుకున్నావు, నాకు బదులుగా యోహాను తీసుకో. నా తండ్రి నన్ను తిరిగి పొందబోతున్నాడు. ఒకప్పుడు నన్ను విడిచిపెట్టుకున్నాడు ఆయన మీకోసం, భూమి మీద కోసం, భూలోకంలో ఉన్నటువంటి మానవుల కొరకు. ఇప్పుడు ఆయన తిరిగి తీసుకుంటున్నాడు నన్ను. అయితే నువ్వు భూలోకంలో నన్ను పోగొట్టుకుంటున్నావు కాబట్టి ఇదిగో నాకు బదులుగా కుమారుడు. చూడండి ఎంత గొప్ప కార్యం. పిల్లరా, మన శ్రమల కంటే ఇతరుల శ్రమలు అధికంగా ఉన్నాయి, చాలా తక్కువ మనకి. ఈ సత్యం మనలో ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఆనాడు శ్రమను ఏ విధంగా సంభాళించగలం అనేది మనం నేర్చుకుంటాం. ఈ సత్యాన్ని ఎరిగినటువంటి పౌలు సాక్ష్యం వింటే, అంటే చనిపోతున్న వారమైనటువంటి బ్రతుకుచున్నాము, శిక్షింపబడిన వారమైనట్లు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లు ఎల్లప్పుడూ సంతోషించడం. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి ఉదయకాల సమయం నేను అంటాను, మన మీద జాలిపడే ఆయన ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు యెహోవాయే తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, నువ్వు ఏమాత్రం కూడా జాలిపడవద్దు. ఆయన ఉన్నాడు. నీకు బాధ కలిగిందా, తన కృప ఎంత కృప ఉందో ఆ సమృద్ధిని బట్టి నీ మీద జాలి చూపించి పైకి నిన్ను తీసుకొస్తాడు. దేవుడి మాటలు మనకు కూడా దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మహాగణుడ, మరొక నూతన కాల సమయంలో వాక్యం ద్వారా మనం బలపరచు. కొన్ని సందర్భాల్లో శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మా మీద మేమే జాలి పడుతూ కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు నీ కృపా సమృద్ధిని బట్టి జాలి పడతానని అభయం ఇచ్చిన స్తోత్రాలు. పెద్దపడిన వాక్యం ఉంటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. ఎన్నో అంతలుగా దేవుని నింపండి. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.